ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకండి. వాళ్ళ మొత్తం చదువులు చిన్నాము డిగ్రీ MBA చేసి ఓకే. ఇంకా ఇద్దరు పిల్లలు సెకండ్ ఇయర్ దాకా చదువు. ఇదే దంతం, ఇదే బిజినెస్ మీద ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారు. పని ఎక్కువ, కష్టం ఎక్కువ, లాభం అయినా ఇద్దరు కూడా దీవెనార్థి మాకు భగవంతుడు దీవెనార్థి అనుకోవాలి. ఇక్కడ దాకా గుంపుకు వచ్చింది ఆయనతోనే ఇదంతా. కష్టం ఎక్కువ, లాభం తక్కువ అంటారు. కష్టం ఎక్కువ. బాగుందా రైస్ కర్రీ? డైలీ వస్తావా? డైలీ ఎలా ఉంది నాన్ వెజ్ కర్రీ? ఎలా ఉంది? బాగుంది. ₹20 అన్నం అమ్మంటున్నారు. ఇస్తారా? ఆంటీ ఇస్తారండి. ఏ ఊరు మీది? జనగమ్మ. ₹20కి వెజ్ మీల్స్ ఇస్తున్నారండి. కొంచెం గ్రేవీ వేసి ఇస్తాను అలా. చికెన్ గ్రేవీ, చికెన్ అంటే వాళ్ళకు చాలా ఇష్టమైంది. 2 ముక్కలు చికెన్ వేస్తా అంతే. ఏంటంటే ఉప్పు కారం మంచిగా ఉంటుందని వాళ్ళకు అప్పటి నుంచి అలవాటు కదా. ఆ అన్నం వాళ్ళు ఎంత అన్నం ఇచ్చినా తింటారు. మళ్ళీ ఈ అన్నం కావాలి, కనీసం కావాలి. నాన్ వెజ్ రుచి చూడాలంటారు. అట్లా ఉప్పు కారం పడాల. కూర్చోండి. టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందా? లివర్ కర్రీ తింటున్నారా? రోజు వస్తారా? అప్పుడప్పుడు వస్తారా? ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకండి. వాళ్ళ మొత్తం చదువులు చిన్నాము డిగ్రీ MBA చేసి ఓకే. ఇంకా ఇద్దరు పిల్లలు సెకండ్ ఇయర్ దాకా చదువు. ఇదే దంతం, ఇదే బిజినెస్ మీద ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారు. పని ఎక్కువ, కష్టం ఎక్కువ, లాభం అయినా ఇద్దరు కూడా దీవెనార్థి మాకు భగవంతుడు దీవెనార్థి అనుకోవాలి. ఇక్కడ దాకా గుంపుకు వచ్చింది ఆయనతోనే ఇదంతా. కష్టం ఎక్కువ, లాభం తక్కువ అంటారు. కష్టం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా నిలబడే ఉన్నారు. ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఏనోళ్ళు ఇయ్యరు. ఇక ఏమొచ్చినా ఈ ఆటో వాళ్ళు వీడే ఇస్తారు. వీళ్ళతోనే ముగ్గురు పిల్లల చదువులు అన్నీ అయినాయి. వేరేది ఏం లేదు. ఆ పొద్దు నుంచి అయినా ఇదే దండ. రోడ్డు పైన నిలబడి అమ్ముకుంటాను. నా పిల్లలకు నేను అమ్ముకుంటాను. తప్పులేదు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా తాగుంటారు కదండి. వాళ్ళ వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందండి? చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్. తింటారు, ప్లేట్లు పడేస్తారు, నా ముఖం మీద విసురుతారు, అన్నము డబ్బులు ఇయ్యరు. చాలా మంది డబ్బులు ఇయ్యరు. ఏం చేస్తాం, మళ్ళీ రేపు వస్తాడు కదా అడుగుతా అన్నట్టు నేను కూడా ఫోన్ ఇచ్చి వాడుకొని గొడవ పెట్టుకుంటే ఇక నాకు దందా ఖరాబ్ అవుతాయి. వచ్చేటోళ్ళు కూడా రాకుండా అవుతాయి అని ఇక నేను ఏమన్నా వదిలేస్తాను. సరే రా. తిడతారండి? పెడతాం. ఏం చేస్తాం? తిడతారండి. తిడతారా వాళ్ళు? తిడతారు కదా. దొంగనా కొడుకు చాలా ఉన్నారు. వీళ్ళంతా పాపం, వీళ్ళంతా గడుపుకోవాలి. ఇదేమంటారా, పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దొంగలు తక్కువ ఉన్నారు. కానీ వాళ్ళదే ఎక్కువ బాగుంది. ఓకే. తింటారు, డబ్బులు ఇవ్వరు. ఆడవాళ్ళే కూడా ఉన్నారు. బతకాలంటే అన్ని భరించాలి కదా నాన్న. దొంగలు ఎక్కువ ఉంటారండి ఇక్కడ. ఇక డబ్బులు ఇవ్వరు నాన్న. తినేసి వెళ్ళిపోతారు. తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారండి. డబ్బులు అడిగితే దందా చేస్తారండి, కేకలేస్తారు, తిడతారు. మొత్తం ఖరాబ్ చేసి కవర్ నింపేసి చేస్తారు.
తాగేసి వచ్చి చాలా సతాయిస్తారు. ఇప్పుడు పనులు లేవు కదా, ఇప్పుడు పనులు లేవు వాళ్ళకి, అంతా ఎవరి దగ్గర డబ్బులు ఏం లేవు, ఖాళీగానే ఉన్నారు అందరూ. ఇప్పుడు గమ్మున ఉంటారు. రేపు సీజన్ స్టార్ట్ అయితే పని ఉన్నప్పుడు రుబాబు చూపిస్తారు. బాబు చాలా 20 రూపాయలు ఇస్తారు కూడా 50 ఇస్తాను అప్పుడు పెడతావా లేదా. సరే ఇప్పుడు మీ టైం అనుకుంటుంది ఏమంటారు, సతాయిస్తారు, చాలా సతాయిస్తారు, రిస్క్ ఎక్కువ, అలవాటు అయిపోయినా. ఇలా గొడవ చేసిన వాళ్ళకి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులకి? ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దాకా ఓనియం, ఎందుకంటే నచ్చి చెప్పి పంపించేస్తాం. ఎందుకంటే పొద్దులేస్తే మళ్ళీ వ్యాపారం ఇక్కడనే చేసుకోవాలి, ఎవరికి డిస్టర్బెన్స్ రావద్దు. లాస్ అయినా సరే, ఇవాళ లాస్ అయితే మేము రేపు వస్తాయి అంతే కదా, లాభం గురించి చూసుకోవాలి. కష్టపడ్డామా పెట్టుకున్నాం, వాళ్ళ దాకా ఓనియం ఏదన్నా మేము మేనేజ్ చేసుకున్నాం, పంపించేస్తాం. సరేరా డబ్బు లేకున్నా సరే ఇరుకో కానీ గొడవ పెట్టుకో, దాన్ని వేరే వచ్చేటప్పుడు కూడా రాకుండా అయిపోతుంది. వచ్చేది ఫ్రీగా తిని వెళ్ళు, అంతేగాని గొడవ మాత్రం పెట్టదండి. పోతావో నీతో అంటాడు, అంకుల్ అంటాడు, ఇంత అన్నం కదా ఇచ్చేసి ఎదగొట్టేయాల, పంపించేసేయాల. వాళ్ళతో నువ్వు గొడవ పెట్టుకుంటే అది ఎక్కువైపోతుంది, వచ్చేటప్పుడు కూడా రారు. అవునండి, చాలా మంది ఉన్నారు తాగి సతాయించుతో, చాలా మంది అలవాటు అయిపోయింది. వాళ్ళకి అలవాటు అయిపోయింది, మాకు అలవాటు. ఇక ఈ దొంగలతోనే బాగా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయాయి కదా, ఒకప్పుడు తక్కువనే ఉండే, భయపడుతుంది. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఏం లేదు. పిల్లలు కూడా అంత దొంగతనాలు తెగబడి అంతా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మెయిన్ సిటీ సికింద్రాబాద్. రాత్రులు కూడా ఇక్కడే పడుకుంటారండి? రాత్రి ఇక్కడ పడుకునేవారండి. నైట్ అంతా అసలు ఇక్కడ ఎవరు ఉండరు, స్టేషన్ దగ్గర అక్కడ గుళ్ళలో అక్కడ పంపిస్తారు. డే టైం మాత్రం ఇక్కడే ఉంటారండి, పగలు మాత్రం ఇక్కడే ఉంటారు. పనుల గురించి వస్తారు కదా, పని ఇక్కడ దొరుకుతుంది అనమాట. హోటల్ చేసుకోవడం కానీ, సర్వీస్ కానీ, ఏ పనైనా, హోటల్ పని అయినా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి వర్కర్స్ని.